We will see space related infrastructure. మనకందరూ పిఎం కింద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని ఉంటుంది. హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంటుంది. దీని కింద ఇస్రో ఉంటుంది. ఇస్రోలో ఇంకో 2 కంపెనీస్ ఉన్నాయి, యాంట్రిక్స్ అని చెప్పి. యాంట్రిక్స్ ఇది ఎందుకంటే ఇది ఫారిన్ నేషన్స్ ఆర్ కంపెనీస్కి శాటిలైట్స్ లాంచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇస్రో హెల్ప్తోన. ఇంకోటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL 2019లో పెట్టారు. లాంచ్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కొలాబరేషన్ అవ్వడానికి ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్స్తో. 2020 జూన్లో ఏమైందంటే గవర్నమెంట్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ పెట్టింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఇస్రో కింద. ఇది ప్రైవేట్ కంపెనీస్కి హెల్ప్ చేస్తుంది ఇండియన్ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకొని డెవలప్ చేసే శాటిలైట్స్ని స్పేస్ టూరిజంని డెవలప్ చేయడానికి. ఇండియా ఇప్పుడు 2% ఆఫ్ స్పేస్ ఎకానమీలోనే ఉంది. US, చైనా చాలా ఎక్కువ ఉన్నవి. 75 ఇండియన్ స్టార్టప్సే ఉన్నవి స్పేస్ టెక్నాలజీలో. మన నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఇండియా వేసింది 5 to 7 శాటిలైట్స్. అలా అయితే ఒక ఇయర్లో USA 90 శాటిలైట్స్, చైనా 34 శాటిలైట్స్. మన అమౌంట్ $1.8 బిలియన్ అయితే వాళ్ళు 10 times ఇండియా, చైనా 6 times ఇండియా. ఎకనామిక్ సర్వే ఏం చెప్తుందంటే కార్టోగ్రఫీ అండ్ జియోస్పేషియల్ డేటా ట్రాక్ డెవలప్మెంట్ చేయడానికి కార్టోగ్రఫీ అండ్ జియోస్పేషియల్ డేటా. కార్టోగ్రఫీ అంటే ఏంటంటే ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ జియోగ్రాఫికలీ రిప్రజెంటింగ్ ఏ జియోగ్రఫికల్ ఏరియా ఆన్ ఫ్లాట్ సర్ఫేస్ సచ్ యాజ్ ఎ మ్యాప్ ఆర్ చార్ట్. అదే కార్టోగ్రఫీ అంటే ఏం లేదు, జస్ట్ ఒక జియోగ్రఫికల్ ఏరియాని మ్యాప్ మీద పెట్టడం అంతే, అదేం లేదు. జియోస్పేషియల్ డేటా అంటే ఏంది అంటే దాని హైట్ ఎంత అవన్నీ చెప్తుంది అన్నట్టు. హైట్ ఒక మౌంటైన్ ఉందనుకో అంత దాని గురించి మొత్తం డీటెయిల్ చెప్తుంది. ఈ 2 వాడాలని చెప్పి ఇట్లా మెనీ కాంపిటేటివ్ మ్యాప్స్ చూపించింది. టు ట్రాక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాలో నేషనల్ హైవేస్, బ్యాంక్ బ్రాంచెస్ ఇవన్నీ పెంచవచ్చు. ఇండియాస్ నైట్ టైమ్ లుమినోసిటీ మ్యాప్, మోర్ అర్బనైజేషన్ ఉన్నట్టు, ఎక్కువ కరెంట్ ఉంటే అట్లా. ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్ చూడొచ్చు. జియోస్పేషియల్ డేటా ప్లానింగ్కి వాడచ్చు అట్లా నార్మల్ ఇది. సో ఇలా స్పేస్లో ఇంత ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీ చూడొచ్చు. సో మెయిన్గా ఇస్రో కింద యాంట్రిక్స్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్స్పేస్ ఉంటుంది. యాంట్రిక్స్ ఏమో ఇస్రో శాటిలైట్ లాంచ్ సర్వీసెస్ ఫారెన్స్కి ఇవ్వడానికి, న్యూ స్పేస్ ఏమో ప్రైవేట్ సెక్టర్ టు బిల్డ్ లాంచ్ వెహికల్స్. ఇన్స్పేస్ ఏమో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఇస్రో ఇన్ఫ్రాని వాడుకోవడానికి ఇన్స్పేస్. న్యూ స్పేస్ ఇండియా ఏమో ప్రైవేట్ సెక్టర్స్కి హెల్ప్ చేయాలి లాంచ్ వెహికల్స్ని బిల్డప్ చేయడానికి.